హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈ రోజు వచ్చేసి నిడదోలు అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా చెల్లెలు పండగ చేస్తున్నారంట, మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. నిడదోలు వెళ్తే వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. మేము ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. మా ఊరు నుండి అయితే 80 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అక్కడ శ్రీ శ్రీ కోట సత్తమ్మ అయితే గుడి అయితే వెళ్తున్నాం. ఇదైతే మేమైతే ఇప్పుడు చూడలేదు. చాలా పురాతన కాలం నుండి అయితే గుడి ఉందంట. మేమైతే ఇప్పుడు చూడలేదు. ఇదే అయితే ఫస్ట్ టైం. మా ఊరు నుండి 80 కిలోమీటర్లు అయితే వచ్చింది. మీరు ఎంతమంది ఊరు వెళ్ళారో కింద కామెంట్ చేయండి. మేము వెళ్ళేటప్పుడు వాతావరణం అయితే చాలా మబ్బుగా ఉంది. వర్షం వచ్చేద్దేమో అనుకున్న దారిలో. మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పుడు అయితే వస్తే రావచ్చేమో చెప్పలేం. మనకి అక్కడ లోపల ఎలా పండుగ చేస్తారు సేమ్ ఇక్కడ అలాగే చేస్తారంట. ఈ రోజు అయితే చాలా మంది పండుగ చేసుకుంటున్నారంట. అందరూ పండుగలు అయ్యే వరకు అయితే రాకుండా ఉంటే బాగున్నాం. ఎందుకంటే వర్షం వచ్చినాక చాలా మంది దెబ్బ అయిపోతారు కదా. వర్షం వల్ల చిరాగ్గా ఉంటది. దానివల్ల తినేవారు కూడా తినకుండా ఆగిపోతారు. అనవసరం వేస్ట్ అయిపోతాయి. మేమైతే రాజమండ్రి నుండి అయితే వెళ్ళాం. ధవళేశ్వరం నుండి అయితే వస్తున్నాం. ఇది జాయిగా బొంబూరు సెంటర్ కి అయితే వచ్చాం. మేమైతే వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారుగా అయితే ఉంది. మా చెల్లి అయితే ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నారని. ధవళేశ్వరం వరకు వెళ్ళి వాడపల్లి వరకు వెళ్ళాం కానీ ఇప్పుడు వచ్చి నిడదోలు అయితే వెళ్ళలేదు. ఇదైతే ఫస్ట్ టైం. మా చెల్లి అయితే లైవ్ లొకేషన్ అయితే పెట్టింది. ఆ లైవ్ లొకేషన్ ప్రకారంగా అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే మా నాన్న అప్పటికే ఎలా వెళ్తున్నాం అని అడుగుతున్నారు. కరెక్టా కాదని. జాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాం. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. జాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాం. ధవళేశ్వరం దగ్గర అయితే వాటర్ ఫ్లో చాలా గట్టిగా ఉంది. తుఫాన్ కదా, తుఫాన్ వలన వాటర్ అయితే చాలా గట్టిగా ఉంది. వర్షం కూడా సడన్ సర్ప్రైజ్ కింద అయితే అప్పటికే వస్తుంది, అప్పటికే మాయమైపోతుంది. మా ఊరికి అయితే అసలు వర్షాలే లేవు. తిరంగా ఇక్కడైతే వాటర్ ఫ్లో చూస్తే చాలా గట్టిగా ఉన్నట్టు ఉంది. వర్షం అయితే మేము వాడపల్లి వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే పెద్ద ఏం లేదు కానీ వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువ ఉంది. అప్పుడైతే ఫ్రెష్ గా ఉంది వాటర్. అప్పుడైతే బ్యారేజ్ దగ్గర కింద దిగి కొంతమంది అయితే తాళాలు చేశారు. అంటే అప్పుడైతే వాటర్ తక్కువ చేశారు. ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే అవుతారు అందరూ. అరే నీ అబ్బా. మా చెల్లి అయితే ఫోన్ చేసుకుంటే 4 బ్యారేజ్లు ఉంటాయి. 4 బ్యారేజ్లు దాటాలని చెప్పింది. అది మొత్తం మీద 4 బ్రిడ్జ్లు ఉంటాయంట. 4 బ్రిడ్జ్లు దాటేసాక 5వ బ్రిడ్జ్ దగ్గర అయితే లెఫ్ట్ తీసుకోమని చెప్పింది. ఇదైతే మేము 3వ బ్రిడ్జ్. అదా కలిసిపోతుంది. అవును, అడగడం మర్చిపోయాను. మీలో ఎంతమంది వాడపల్లి వెళ్ళారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా ఐడియా వస్తుంది కదా ఎంతమంది వెళ్ళారో చూద్దాం. జాయిగా మేము అయితే 5వ బ్రిడ్జ్ వరకు వస్తాం. 5వ బ్రిడ్జ్ దగ్గర నుండి లెఫ్ట్ తిరగాలన్నది కాబట్టి లెఫ్ట్ అయితే తిరిగిసాం. అక్కడ నుండి లెఫ్ట్ తిరిగితే జాయిగా ఈ వాడపల్లి వెళ్ళే రోడ్ లోకి అయితే వచ్చాం. జాయిగా అయితే నిడదోలు అయితే వచ్చేసాం. ఫైనల్లీ నిడదోలు అయితే వచ్చాక కొంచెం మనశ్శాంతిగా ఉంది. నిడదోల కాదని డౌట్ వచ్చింది. కాకపోతే ఫ్లెక్స్ల మీద అయితే నిడదోల అని రాసింది. జాయిగా గుడి దగ్గరికి అయితే వచ్చాం. మా బావగారు అయితే రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే గేట్ వేస్తారని బయట ఉన్నారు. మా బావగారితో పాటు మా నాన్నగారు కూడా ఉన్నారు అక్కడే. నేను మా అమ్మ అయితే లోపలికి ఎంట్రీ అయిపోయాం. జాయిగా మా వాళ్ళు ఫోన్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చామన్నారు. వచ్చేసాం. వచ్చేగానే టిఫిన్ డ్రింక్ అయితే ఇచ్చారు. నీట్ గా చల్లగా బాగానే ఉంది. ఎవరి పనులు అయితే వాళ్ళు ఉన్నారు. ఇక్కడైతే పండగ మాత్రం చాలా గట్టి చేస్తున్నారు. మేమైతే చూడడం ఇదే కాబట్టి ఫస్ట్ అందరూ కొంచెం కొత్తగా కనబడుతున్నారు జనాలు. మా బావగారు చూడండి ఎలా చూస్తున్నారు అటు ఇటు తిరిగి. మా ఊడు చూడండి వీడియో తీస్తుండే ఎలసికి పడిపోతున్నాడు. ఎవరికాలు పని చేసుకుంటున్నా, నేనైతే వీడియో చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే వంటలో జాయిన్ అయిపోయింది. మా వదిన గారు చూడండి ఎలా చూస్తున్నారా. యూట్యూబ్లో ఎడేస్తావా అని అంటున్నారు. యూట్యూబ్లో ఎడతానని చూడండి అన్నాను. మా అమ్మగారు అయితే వంటలో జాయిన్ అయిపోయింది. ఇలా మన తల పోలేదని తల దూకుంటున్నాడు. మా మావయ్య గారు అయితే కూరగా రెడీ చేస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. కూర అయితే ఆయనే కుక్ చేశారు. రైస్ కూడా ఆయనే వండారు. అవును, మేము వచ్చి ఏం చేసుకున్నామో చెప్పలే కదా మీకు. బిర్యానీ ప్లస్ చికెన్ అయితే చేశారు. మా చూడండి హాయ్ చెప్పండి అందరూ. మేము పండగ చేసి బ్యాక్ సైడే అక్కడైతే మేకల్ని కోళ్ళని అయితే బలెత్తారంట. వెళ్ళి చూడడానికి అయితే వెళ్తున్నాం. మా మావయ్య గారు అయిపోయాక మా అన్నీ కూడా వండేసాడు జాయిగా. ఇప్పుడైతే బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ దానికి కొలతలు తీసుకుంటున్నారు. ఎంత ఏదన్నది ఆ కొలతల ప్రకారం అయితే వండుతారంట. మేమైతే ఈలోపు అలా ఒక షికార్కి వెళ్ళొద్దామని అటు ఇటు చూస్తున్నాం. ఎవరు ఎలాగెళ్ళాలని. చికెన్ అయితే ఆనియన్స్ అయితే మగ్గాక చికెన్ అయితే వేసేసారు. ఈ గ్యాప్లో మేము అటు ఇటు తిరిగి ఏం చేద్దాం అనుకున్నాం. సరే ఈ పక్కనే కదా మేకలు వేస్తున్నారని వెళ్ళి చూడడానికి వెళ్ళాం.
ఇక్కడైతే మేకల్ని కోళ్ళని అయితే బాగానే వేసేస్తున్నారు గట్టిగానే. జనాలు చూడండి గట్టిగానే ఉన్నారు. మేమేదో అనుకున్నాం కానీ ఇది వెళ్ళి రాబోడికి అయితే చికెన్ అయితే బాగా మగ్గిపోయింది. మా వాళ్ళు అయితే కలిపి పని మీద ఉన్నారు. కర్రీ ఎక్కడ మాడిపోద్దని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకవైపు ఏమో గారెలు అయితే వేసేస్తున్నారు. చూడండి మావయ్య గారు ఎలా కలుపుతున్నారు, మా నాన్న అయితే చూడమంటున్నారు. ఎండ అయితే టూ మచ్గా ఉంది. అప్పటి వరకు మబ్బు అనుకున్నాం కానీ ఎండ అయితే గట్టిగా ఉంది. చికెన్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. ఈ లోపు అయితే మా బావగారు అలా పద బయటికి వెళ్ళి వద్దాం అన్నారు. గోపురం అయితే చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇంత పెద్ద గోపురాన్ని ఇప్పుడు వచ్చి చూడలేదు. గోపురాన్ని అలా చూస్తుండిపోవాలనిపించింది నాకైతే, అంత పెద్దది ఉంది. సరే పద అలా గుడి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొద్దాం అన్నారు. సరే పదండి మనం వెళ్దాం. ఇదైతే బయట నుంచి తీసాను. తర్వాత దండం పెట్టుకోవడానికి అయితే మళ్ళీ అయితే వద్దాం అనుకున్నాం. అంటే ఈ లోపు కర్రీలో ఏదో తక్కువైందంటే తీసుకురావడానికి అయితే వెళ్ళాం. ఈ గుడి దగ్గర అయితే బయట నుండి నైవేద్యం కింద ఇటేసి అక్కడికి పట్టుకెళ్ళి కోడిని అయితే కొత్తారంట. అంటే గుడి లోపలికి వెళ్లకుండా సపరేట్ గుడి అయితే కట్టారంట. మా ఆడవాళ్ళు చూడండి ఎంత కష్టపడిపోతున్నారో పాపం. చిట్టి చిట్టి బూర్లు వేసారు. మా నాన్న నేనైతే అలా కూర్చొని చూస్తున్నాం ఎలా వండుతున్నారు ఏంటి అనేది. ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే దమ్ పెట్టేశారు. మా వాళ్ళు అయితే అలా కూర్చున్నాం, ఎండకైతే అలసిపోయాం. సరే ఇది అయ్యేలోపు అయితే దండం పెట్టుకుని వద్దాం అన్నారు. అందరూ వెళ్ళాం దండం పెట్టుకోవడానికి. గుళ్ళప్పుడు అయితే వీడియో తీయడానికి లేదని అమ్మవారు చూపించలేదు. మా వాళ్ళకి చీరలు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతారు. మాకైనా ఎలా ఉంటారు లేకపోతే మీకు ఎలా ఉంటారో కింద కామెంట్ చేయండి. పెరుగు అయిపోయి అన్నారు, పెరుగుకి అయితే వచ్చాం. ఈ లోపు అయితే భోజనం చేయడానికి అయితే రెడీ చేసేస్తున్నారు. అవును గొడవ ఎంత జరిగిందో చెప్పలేదు కదా. మా బ్యాక్ సైడ్ షెడ్ అయితే రెంట్కి తీసుకున్నాడంట. దాని ఎదురుకున్న ప్లేస్ కూడా ఆడికి ఇచ్చేయాలని గొడవ ఆడాడంట. అదైతే మేము అయితే సాల్వ్ చేస్తాం. మా చెల్లి అయితే కలబడి గొడవ ఆడేసిందంట. ఇప్పుడు ఆలంది అందరూ అలసిపోయారు. పండగ చేసిన వాళ్ళు వీళ్ళందరూ నీట్గా ఎలబడిపోయారు. వాళ్ళ మట్టికి వెళ్ళి పడుకున్నారు నీట్గా. మేమైతే ఎప్పుడు వెళ్ళిపోతాం అనుకున్నాం. ఈ లోపు అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. 3:30 ఆ టైం అయింది. ఇందాక బ్యారేజ్ దగ్గర ఆగలే కదా, ఇప్పుడు ఆగాం. వాటర్ ఫ్లో అయితే చాలా గట్టిగా ఉంది. మేము వెళ్ళేటప్పుడు అయితే మబ్బు గట్టిగా ఉంది. మరి వర్షం వస్తుందో లేదో తెలియదు ఇంకా దారిలో. ఇప్పుడు అనుకున్నాం లేదా వర్షం అయితే దారిలో రాబడి బాధ్యత. కరెక్ట్గా ఇక్కడ ఉంది. కొంచెం ఎదరైతే వర్షం లేదు. చూడండి అక్కడ చూపిస్తున్నాం కదా, అక్కడైతే వర్షం లేదు. అక్కడ నుండి అయితే ఇటువైపు ఉంది. ఇటువైపు నుండి ఎదరికైతే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.